హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ అండి. దీనికి ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. దీన్ని పేస్ట్ చేసుకోవాలి. కరివేపాకు, టమాటోస్ వచ్చేసి 4 మీడియం సైజ్ అండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కలిపి పేస్ట్ చేసుకున్నాం. కొద్దిగా పుదీనా. మీల్ మేకర్ని మనం కొద్దిగా గోరువెచ్చని నీటిలో వేసి పెట్టుకున్నాను నేను. దీని కర్రీ చూద్దాం మనం. ప్రిపరేషన్ కొద్దిగా గ్రేవీ కర్రీ టైప్ చేసి మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఒకటి వేస్తున్నాం అండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టాం కదా, అది వేద్దాము. ఆనియన్స్ పచ్చి తీసుకున్నాం కాబట్టి కొంచెం మంచి ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా షాలో ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. కాకపోతే నేను పచ్చిగా తీసుకున్నాను. దాన్ని కొంచెం మంచిగా మగ్గించుకోవాలి. ఆయిల్లో కరివేపాకు వేసాను. పసుపు వేసుకోవాలండి. వేసుకోండి. మీల్ మేకర్ వాటర్లో వేసి పెట్టాను కదా, కొంచెంసేపు ఆయిల్లో మగ్గిస్తాను. ఇది ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది మీల్ మేకర్. సో ఆయిల్లో మగ్గితే స్మెల్ పోతుంది. మీరు ఇలా వద్దనుకుంటే లాస్ట్కే వేసుకోవచ్చు. ఇట్లా మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్లో యాడ్ చేసుకోవచ్చు. మటర్ కావాలంటే మటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న స్పూన్ తోటి ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం స్పైసీ వేసుకుంటున్నాను అండి. మీకు మీ రుచికి తగ్గంత కారం వేసుకోండి. టమాటోస్ అని చెప్పాను కదా, ఇది వేసేస్తాము. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు మంచిగా మగ్గిస్తాము. మనం కర్రీ మగ్గిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది మనకి. కొంచెం మూత పెట్టి మగ్గిద్దాం. రిలీజ్ అయింది. కొద్దిగా వాటర్ యాడ్, రోటీ రైస్ దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు మనము. 15 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి. కర్రీ రెడీ అయింది చూడండి. ఆయిల్ రిలీజ్ అయింది. కొరియాండర్ వేసి గ్యాస్ కట్టేయచ్చండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.